As you know, we put a 50% tariff on India on oil. They're the second largest. They're very close to China in terms of the purchase of oil from Russia. But so I don't know if that had anything to do with it, but we've had very productive talks today. ఒకే ఒక్క ఫోన్ కాల్, ఆ ఒక్క ఫోన్ కాల్ భారత్పై అమెరికా ట్యాక్సులు విధించడానికి కారణమైందా? ఆ ఫోన్ కాల్కు ప్రధాని మోదీ ఇచ్చిన ఆన్సర్ వల్లే యుఎస్ ఇండియాపై 50% టారిఫ్లను పెంచిందా? ఇప్పుడు దీనిపైనే అమెరికాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇంతకీ ఆ ఫోన్ కాల్ ఏంటి, ఏం జరిగిందనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెంపరితనంతో మన పైన 50% ట్యాక్సులు విధించడానికి, 50% దిగుమతి టారిఫ్లు విధించడానికి కారణం ఒకే ఒక్క ఫోన్ కాల్ అంట. జూన్ 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగినటువంటి సంభాషణ దీనికి కారణం అయింది అని అమెరికాలోని ప్రధాన పత్రిక న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అసలు ఏం జరిగిందంటే, జూన్ 17వ తేదీన డొనాల్డ్ ట్రంప్ మోదీకి ఒక ఫోన్ చేశారు. దాదాపు 35 నిమిషాల పాటు సాగినటువంటి ఈ ఫోన్ కాల్ తర్వాతే డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆ ఫోన్ కాల్లో ఏం జరిగింది అంటే, ఆ న్యూయార్క్ టైమ్స్ చెప్పిన దాని ప్రకారం అప్పుడు ఫోన్ చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి మిలిటరీ సంక్షోభాన్ని తానే పరిష్కరించానని, ఈ విషయాన్ని పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది, ఇక మీరు కూడా ఒప్పుకొని నన్ను నోబెల్కు నామినేట్ చేస్తే ఓ పని అయిపోతుంది అని డొనాల్డ్ ట్రంప్ మోదీకి ప్రతిపాదించారట. అయితే ఈ ప్రతిపాదనను మోదీ నిర్ద్వందంగా తిరస్కరించారని న్యూయార్క్ టైమ్స్ చెప్పింది. ఎందుకు అంటే, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక నిర్ణయం కారణంగానే తాము కాల్పుల విరమణకు వచ్చాము, కానీ ఇందులో మూడో దేశం ప్రమేయం లేదని నరేంద్ర మోదీ క్లియర్గా డొనాల్డ్ ట్రంప్కి చెప్పారు. అయినప్పటికీ ఆ తర్వాత, ఆ ఫోన్ కాల్ తర్వాత కూడా ట్రంప్ తన క్లెయిమ్ చేసుకోవడం మానలేదు. పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని తానే ఆపానని పలుమార్లు క్లెయిమ్ చేసుకున్నారు. India's been, they're my friends and he's my friend. And you know, they ended the war with Pakistan at my request and that was great. అయితే ఢిల్లీ వర్గాల ద్వారా అందిన సమాచారం ఏంటంటే, ఆ ఫోన్ కాల్ జరుగుతున్నంతసేపు మోదీ చాలా అసహనంగా కనిపించారు, డొనాల్డ్ ట్రంప్ను నిలువరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు అన్న సమాచారం ఇప్పుడు కొత్తగా బయటకు వస్తుంది. ఇన్నాళ్ళు డొనాల్డ్ ట్రంప్ భారత్పై పన్నులు విధించడానికి కారణం మరేదో అనుకున్నాం, కానీ కేవలం తనను నోబెల్ బహుమతికి నామినేట్ చేయని కారణంగానే భారత్పై కక్ష తీర్చుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అంతకు ముందు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైంలో కానీ, అంతకు ముందు కానీ భారత్లో దిగుమతి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే అమెరికా నుంచి ఎగుమతి చేసే వస్తువులన్నింటినీ భారతీయులు లేకపోతే భారత్లో దిగుమతి చేసుకునే వాళ్ళందరూ ఎక్కువ ధరలో కొనాల్సి వస్తుంది, భారత్ ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ ట్యాక్సులు విధిస్తూ వస్తుంది అంటూ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే డొనాల్డ్ ట్రంప్ కామెంట్లు చేశారు. కేవలం భారత్ గురించే కాదు, చాలా దేశాల గురించి ఆయన ఇలాంటి కామెంట్లే చేశారు. టారిఫ్లు పెంచుతామంటూ ప్రకటనలు చేసుకుంటూ వచ్చారు. అన్నట్లుగానే కొన్ని దేశాలపై టారిఫ్లు పెంచారు కూడా. అదే క్రమంలో భారత్పై కూడా సుంకాలు పెంచారు అనుకున్నాం, కానీ కేవలం తన ఈగో వల్ల, కేవలం తనను నోబెల్ బహుమతికి నామినేట్ చేయని కారణంగానే డొనాల్డ్ ట్రంప్ భారత్పై ట్యాక్సులు విధించిన సంగతి కొత్తగా బయటకు వస్తుంది. అంతేకాదు, అంతకు ముందు ఆ ఫోన్ కాల్ కంటే ముందు, జూన్ 17న జరిగినటువంటి ఫోన్ కాల్ కంటే ముందు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ను వైట్ హౌస్కి పిలిచి విందు కూడా ఇచ్చారు. అదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా కాల్ చేశారు, ఆయనను కూడా ఇన్వైట్ చేశారు. ఆ సమయానికి వైట్ హౌస్కు రావాలంటూ ఇచ్చినటువంటి పిలుపుకు, ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని భారత ప్రభుత్వం తిరస్కరించింది, అంటే సున్నితంగా తిరస్కరించింది. ఆ సమయంలో ప్రధాని క్రొయేషియా పర్యటన ఖరారైందని చెబుతూ ఆ సాకుతోటి వైట్ హౌస్కు వెళ్ళడం మానేసింది. అయితే అసలు విషయం ఏంటంటే, పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది, టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి మద్దతిస్తోందని అంతర్జాతీయ వేదికలపై భారత్ చాటుతోంది. అలాగే పాకిస్తాన్ గడ్డపై నుంచే భారత్పై తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని స్పష్టంగా చెప్తున్నప్పటికీ ఆ దేశ సైన్యాధ్యక్షుడిని పిలిచి విందు ఇవ్వడాన్ని భారత్ చాలా తీవ్రంగా పరిగణించింది.
ఇలా పిలిచి విందు ఇవ్వడం అంటే ఆ దేశంలో జరుగుతున్నటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి అమెరికా పరోక్షంగా సాయం చేయడమే అన్నది భారత్ ఆలోచన అంటూ అమెరికా మీడియా చెప్తూ ఉంది. అప్పటి నుంచే ఇద్దరు నేతల మధ్య, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మధ్య మాటలు కరువయ్యాయని, అప్పటి నుంచి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదని, జూన్ నుంచి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా బలహీనపడ్డాయని అమెరికన్ పత్రికలు చెబుతూ ఉన్నాయి. అంతేకాదు అదే సమయంలో ఈ విషయాన్ని సాకుగా చూపించి భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటుంది, రష్యా దగ్గర కొంటున్నటువంటి క్రూడ్ ఆయిల్ వల్ల భారత్ చెల్లించే డబ్బులతో రష్యా యుక్రెయిన్ని అణచివేస్తోందంటూ ఒక కొత్త విషయాన్ని బయటకు తీసుకొచ్చి భారత్పై ట్యాక్సులు పెంచుతున్నట్లుగా అమెరికా ప్రకటించింది. దౌత్య సంబంధాలే కాదు, వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేకాదు దీన్ని పర్సనల్గా తీసుకొని అమెరికాలో ఉన్నటువంటి భారతీయులపై వేధింపులు ఎక్కువయ్యాయి. అలాగే అక్కడ నుంచి డిపోర్టేషన్ చేయడం, భారత్కు డిపోర్టేషన్ చేయడం, అమెరికాలో ఉంటున్న వాళ్ళని భారత్ నుంచి అమెరికాకి ఇచ్చేటువంటి వీసాలన్నింటినీ కూడా కుదించడం, ఇలాంటి పనులన్నీ కూడా ట్రంప్ చేస్తూ వచ్చారు. భారత్ను చికాకు పెట్టడానికి చాలా ప్రయత్నాలే చేశారు. అయినప్పటికీ ఈ విషయంలో భారత్ చాలా సంయమనంగానే ఉంది. ఎన్నోసార్లు ట్రంప్ తనంతట తాను క్లెయిమ్ చేసుకున్న భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే నిలువరించానని పలు సందర్భాల్లో చెప్పినా కూడా భారత ప్రధాని సంయమనంగానే వ్యవహరించారు. నేరుగా ఎక్కడ బహిరంగంగా ఖండించలేదు. కానీ తనంతట తాను ఫోన్ చేసి నోబెల్ బహుమతికి రికమెండ్ చేయాలి, దీన్ని ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో భారత్ ఈ విషయాన్ని ఏమాత్రం కూడా సహించలేకపోయింది. అంతేకాదు ట్రంప్కు చాలా స్పష్టంగా ఈ విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సమస్య విషయంలో ఏ తృతీయ పక్షం జోక్యాన్ని తాము అంగీకరించడం లేదు, అలాగే భవిష్యత్తులో కూడా అంగీకరించబోయేది లేదు అని చాలా స్పష్టంగా నరేంద్ర మోదీ ట్రంప్కు చెప్పినట్లుగా కూడా ఆ పత్రికలు రాశాయి. ఆ తర్వాత నుంచే సంబంధాలు మరింత దిగజారాయి. అంతేకాదు అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత భారత్ రష్యాతో స్నేహాన్ని మరింత దృఢం చేసుకుంది. జైశంకర్ రష్యా వెళ్ళారు. అలాగే అదే సమయంలో జరుగుతున్నటువంటి షాంఘై కోఆపరేటివ్ సమ్మిట్ కూడా భారత్కు కలిసి వచ్చింది. ముందుగా ఆ షెడ్యూల్ లేకపోయినప్పటికీ ఎస్సీఓకు, షాంఘై కోఆపరేటివ్ సమ్మిట్కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరయ్యారు. అలాగే రష్యా, చైనా తోటి చాలా సన్నిహితంగా మెలిగారు. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లు అయినటువంటి భారత్, చైనాలకు రష్యా సైనిక శక్తి తోడైతే అది ఏ విధంగా ఉంటుందో అమెరికాకు తెలియజెప్పాలి అనేటువంటి లక్ష్యంతోనే ముగ్గురు నేతలు చాలా సన్నిహితంగా కలిసినట్లుగా కూడా కనిపిస్తుంది. అంతర్జాతీయ మీడియా కూడా అదే విషయాన్ని ప్రస్తావించింది. భారత్ చాలా క్లోజ్గా రష్యాతో ఉన్నట్లుగా కనిపించింది. పుతిన్ తోటి చాలా క్లోజ్గా నరేంద్ర మోదీ మూవ్ అయ్యారు, ఏకాంతంగా సమావేశమయ్యారు, ద్వైపాక్షికంగా కూడా సమావేశమయ్యారు. దీంతో అమెరికాకు మరింత చిర్రెత్తుకొచ్చింది. రష్యా క్రూడ్ ఆయిల్ వల్ల భారత్లో కొందరు లబ్ధి పొందుతున్నారంటూ ట్రంప్కు సన్నిహితంగా ఉండేటువంటి వ్యాపారవేత్తలు కామెంట్ చేయడం కూడా ప్రారంభించారు. అయినప్పటికీ భారత్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. రష్యాతో తమకు దశాబ్దాలుగా వ్యూహాత్మక మైత్రి ఉందని, సైనిక సంబంధాలు ఉన్నాయని భారత్ చెప్తూ ఉంది. దాన్ని మరింత దృఢం చేసుకుంటున్నాం అనేటువంటి సంకేతాలు కూడా ఇస్తుంది. మరి ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందో చూడాలి.